మంత్రి బస్సులు వచ్చినా కదండి ఇక్కడ వీళ్ళందరూ కష్టాలు చెప్పుకుంటుంటే నదిలో మీరు నది ఒడ్డున ఇల్లు కట్టారు పేదలు మన పార్టీ పుట్టినప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నవాడు ఇప్పుడు ఇల్లు తీసేస్తే ఎక్కడ పోతామండి ఎక్కడ పోతామండి ఇస్తారు ఎక్కడో తీసుకెళ్ళి జలదక్షలు తెచ్చుకుని అప్పుడు ప్రతిపక్షంలో ఉండి జలదక్షలు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మనకి ఈ గోడ వచ్చింది. మన రక్షణ కూడా మనకి మన భావితరాలకి పిల్లలకి కూడా ఉపయోగపడే గోడ మళ్ళా జలదీక్షలో సార్ కూడా ఆలోచన జలదీక్షలో ఈ ప్రభుత్వంలో మళ్ళా మిగిలిన 2 మొక్కలు కూడా సాధించి మీ అందరికి పట్టాలు ఇచ్చే చేద్దామని ఆలోచన ఉన్నారు సార్. కానీ ఏం చేయాలి ఇంకేం చేయలేము బాధపడతా ఏం చేయలేము మమ్మల్ని బాధ పెట్టారు. ఆయన బాగానే ఉంటున్నాడు బాగానే నిద్రపోతున్నాడు 3 రోజులు తిండి తిప్పలేకపోతున్నాడు మేము ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి పిల్లలతో పాపంతో రోడ్డు మీద వెళ్ళి కష్టపడుతున్నాం. ఉండేవాడు ఇక్కడే ఉండాలి అని కోరుకున్నాం తప్ప ఇంకోటి కాదు. పేదవాళ్ళకి న్యాయం జరగాలని అన్ని ప్రోగ్రాంలు ఇచ్చాం. మంచి చెడ్డని ఇచ్చిపోయాం. నీకు అండగా ఉంటామమ్మా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు కొన్ని విషయాలు చెప్తారు. ఆ మాట మాట్లాడడం మంచిది కాదు. పేదవాళ్ళ గురించి ఇక్కడి నుంచి వెకేట్ చేసి అది చేస్తున్నాడు ఆయన తిరుగుతున్నాడు. అందుకే రామ్మోహన్ రావు గారు ఆయన గారు బాగా చూసుకోండి. కాలనీని ఏ క్లాస్ ఎవరు రాలి ఆయన గారు వచ్చారు చాలా సార్. మంత్రి బస్సులు వచ్చినా కదండి ఇక్కడ వీళ్ళందరూ కష్టాలు చెప్పుకుంటుంటే నదిలో మీరు నది ఒడ్డున ఇల్లు కట్టారు పేదలు మన పార్టీ పుట్టినప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నవాడు ఇప్పుడు ఇల్లు తీసేస్తే ఎక్కడ పోతామండి ఎక్కడ పోతామండి ఇస్తారు ఎక్కడో తీసుకెళ్ళి జలదక్షలు తెచ్చుకుని అప్పుడు ప్రతిపక్షంలో ఉండి జలదక్షలు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మనకి ఈ గోడ వచ్చింది. మన రక్షణ కూడా మనకి మన భావితరాలకి పిల్లలకి కూడా ఉపయోగపడే గోడ మళ్ళా జలదీక్షలో సార్ కూడా ఆలోచన జలదీక్షలో ఈ ప్రభుత్వంలో మళ్ళా మిగిలిన 2 మొక్కలు కూడా సాధించి మీ అందరికి పట్టాలు ఇచ్చే చేద్దామని ఆలోచన ఉన్నారు సార్. కానీ ఏం చేయాలి ఇంకేం చేయలేము బాధపడతా ఏం చేయలేము మమ్మల్ని బాధ పెట్టారు. ఆయన బాగానే ఉంటున్నాడు బాగానే నిద్రపోతున్నాడు 3 రోజులు తిండి తిప్పలేకపోతున్నాడు మేము ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళి పిల్లలతో పాపంతో రోడ్డు మీద వెళ్ళి కష్టపడుతున్నాం. ఉండేవాడు ఇక్కడే ఉండాలి అని కోరుకున్నాం తప్ప ఇంకోటి కాదు. పేదవాళ్ళకి న్యాయం జరగాలని అన్ని ప్రోగ్రాంలు ఇచ్చాం. మంచి చెడ్డని ఇచ్చిపోయాం. నీకు అండగా ఉంటామమ్మా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు కొన్ని విషయాలు చెప్తారు. ఆ మాట మాట్లాడడం మంచిది కాదు. పేదవాళ్ళ గురించి ఇక్కడి నుంచి వెకేట్ చేసి అది చేస్తున్నాడు ఆయన తిరుగుతున్నాడు. అందుకే రామ్మోహన్ రావు గారు ఆయన గారు బాగా చూసుకోండి. కాలనీని ఏ క్లాస్ ఎవరు రాలి ఆయన గారు వచ్చారు చాలా సార్.